ఇందులో చెప్పబడింది రియల్ మూవీ స్టోరీ కాదు, ఇట్స్ జస్ట్ ఏ గెస్ స్టోరీ అండ్ ఆల్సో ఇట్స్ ఏ థియరీ. మరి రియల్ కానప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ యూట్యూబ్ ఛానల్ బ్రో మీ వీడియోస్ చూస్తాను, ఎస్పెషల్లీ ఆన్ కల్కి 2898 AD బేస్డ్ వీడియోస్ చూస్తాను. సో కల్కి 2898 AD మూవీ మహాభారతం టైం పీరియడ్ నుండి స్టార్ట్ అవుతుందని విని మీరిద్దరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో సేమ్ హియర్ ఆస్ట్రక్ ఎక్సైటెడ్ టు. జస్ట్ ఏదో ఒక గ్లిమ్స్ లాగా చూపించి వదిలేస్తారు అనుకున్నాను, ఒక గెస్ వేశాను. బట్ డైరెక్ట్ గా ఆ పీరియడ్ నుండి స్టార్ట్ అవుతుంది అంటే స్టోరీ మీద మూవీ మీద మహాభారతం డైరెక్ట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఇమాజిన్ చేయొచ్చు. సో జస్ట్ లైక్ యూ ఐఎమ్ ఆల్సో సో మచ్ ఎక్సైటెడ్ అబౌట్ కల్కి 2898 AD మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లేదు మర్చిపోతామంటే ముందే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. బట్ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఇట్స్ 3102 BC. బోయవాడు వేసిన బాణానికి శ్రీకృష్ణుల వారికి అర్థమవుతుంది తన దేహాన్ని విడిచి వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని. అలా దేహం చాలించిన తర్వాత అర్జునుడు మిగిలిన సమస్త యదు వంశస్థులను సైన్యాన్ని తీసుకుని ద్వారకను విడిచి అడుగులు వేస్తున్న కొద్దీ తన వెనకాల సముద్రం రాకాశ్యాలతో ద్వారక మొత్తాన్ని అమాంతం మింగేస్తూ ఉంటుంది. అలా ద్వారక నగరం పూర్తిగా మునిగిపోతుంది. అప్పటికే కలియుగం మొదలవుతుంది. సరిగ్గా 6000 సంవత్సరాల తర్వాత ఒక మనిషి టైం ట్రావెల్ చేసే ఒక పోర్టల్ ని కనుగొని అది తయారు చేయడానికి ప్రధానమైన కారణం కోసం కాకుండా 6000 సంవత్సరాలు వెనక్కు వెళ్లడానికి మొదటి ప్రయత్నం చేస్తాడు. అది కూడా అక్కడి వాళ్లకు తెలియకుండా. అలా వెనక్కు ద్వాపర యుగాంతం కలియుగం మొదటి సంవత్సరంలోని చివరి భాగమైన ఫల్గుణ మాసం అంటే 12th మంత్ ఆఫ్ తెలుగు క్యాలెండర్ లో ద్వారకకు దూరంగా ఉన్న మగధ నగరానికి తను వస్తాడు. అలా పోర్టల్లో 2898 AD నుండి ప్రయాణించి 3102 BC లోకి ఒక అడవి ప్రాంతంలో అడుగు పెడతాడు. అది కూడా ఇంకా వెలుగురాని తెల్లవారుజామున. అలా అడుగు పెట్టాడో లేదో దూరంగా ఏదో కిరింతలు వినిపిస్తూ ఉంటాయి. అటుగా నడవడం మొదలు పెడతాడు. అలా కొద్ది దూరం వెళ్ళగానే అక్కడి వారి వేషధారణను గమనించి వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోయి లోపలికి వెళ్తే అర్థమవుతుంది అది ఒక పెళ్లి తంతు అని. అందుకనే వాళ్ళు ఆనందంతో సంతోషంతో ఎంజాయ్ చేస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. ఈలోపు అదే అడవిలో గుర్రం మీద ఒక మనిషి ఆ కళ్యాణ మండపం వైపుగా వస్తూ ఉంటాడు. కానీ ఒక వింతైన ఎర్రటి త్రిభుజాకారంలో ఉన్న అంటే ట్రయాంగిల్ షేప్ లో మెరుస్తూ ఉన్న ఒక ఆకారాన్ని గమనించి అటువైపుగా వెళ్తాడు. ఏమై ఉంటుంది అని చూస్తూనే అందులోకి జారి పడతాడు. ఈలోపు సమయం మించిపోతుంది అని పోర్టల్ నుండి వచ్చిన వ్యక్తి వెనక్కి వెళ్లి మళ్లీ అదే పోర్టల్ ద్వారా తిరిగి వెళ్లిపోతాడు. అయితే ఆ గుర్రం మీద వచ్చింది పెళ్లి కొడుకు. అందంగా బుట్టబొమ్మలాగా ముస్తపైన పెళ్లి కూతురు వచ్చేసి తన కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఈలోపు పెళ్లి వాళ్లకు సమాచారం వస్తుంది పెళ్లి కొడుకు గుర్రం ఉంది కానీ తను కనపడడం లేదు అని. ఆ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అక్కడి వారు కంగారు పడుతూ ఉంటారు. ముహూర్త సమయం మించిపోతుంది, తను ఎక్కడికి వెళ్ళాడు అని, ఏమైపోయాడు అని. అలా పెళ్లి కూతురు కూడా తనను ఎంతగానో ప్రేమించిన ఆ పెళ్లి కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా పెళ్లి హడావుల్లో రాత్రి తన స్నేహితులతో హీరో కలిసి తమ ప్రాంతంలోని ఊరు బయట గానా బజానాలతో సంబరాలు చేసుకుని తిరిగి పెళ్లి జరిగే స్థలానికి బయలుదేరుతూ వాళ్ళ స్నేహితుల కంటే ముందుగా వెళ్లాలని చెప్పి వేరొక మార్గం ఎంచుకుని అటువైపుగా వస్తుండగా అనుకోకుండా ఆ టైం ట్రావెల్ పోర్టల్లోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో హీరోకి సరైన మిషనరీ లేకపోవడంతో ఆ పోర్టల్ 6000 సంవత్సరాలు వెనక్కి వెళ్లినా వేరొక ప్రదేశంలో ఆ హీరోని పడేస్తుంది. అలా అనుకోకుండా 6000 సంవత్సరాలు ప్రయాణం చేసిన వ్యక్తి తన ప్రపంచానికి తిరిగి వెళ్లడానికి దారి తెలియక కొన్ని నెలలకు అక్కడి ప్రపంచంలో ఇమిడిపోయి తిరిగి ఎలాగైనా వెళ్లాలి అన్న బలమైన సంకల్పం వలన అక్కడ టెక్ని మెల్లిగా నేర్చుకుంటూ తిరిగి వెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా అక్కడ టెక్నాలజీని అవపోసన పట్టి దానిలోని మార్పులు చేస్తూ అసలు టైం ట్రావెల్ పోర్టల్స్ ఆ సమయంలో ఎవరైనా తయారు చేశారా, ఒకవేళ చేస్తే ఎక్కడ చేశారు అనేది గోప్యంగా తెలుసుకుంటూ దానికోసం వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఒక రోబోట్ ని తయారు చేసి రకరకాల వాటిని సేకరిస్తూ ఉంటాడు. అలాంటి ఒక ప్రయత్నంలో ఒక గుహలోకి వెళ్లిన తన రోబో నిర్దిష్టమైన సమయంలోపు తిరిగి రాకపోవడం వలన మరియు సిగ్నల్ ఒకచోటే ఆగి ఉండడం వలన దాన్ని వెతుక్కుంటూ ముందుగానే తయారు చేసి పెట్టుకున్న తన సూట్ ని వేసుకుని ఆ గుహలోకి ప్రవేశించగానే ఒక ఆయుధం తన మీద ప్రయోగించడం గమనించి దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ఆ వేటికి కింద పడతాడు హీరో. అలా ఆ ఆయుధాన్ని ఎదిరించి పోరాడి ఆ ఖడ్గాన్ని అశ్వత్థామ చేతి నుండి కింద పడేలా చేస్తాడు హీరో. అప్పుడు గానీ అర్థం కాదు అశ్వత్థామకు మామూలు మనుషులు ఎవరు తన ఖడ్గాన్ని ఆ ఆయుధాన్ని నేలకు పడేలా చేయలేరు అని. అప్పుడు ఆ ఆయుధాన్ని ప్రయోగించడం ఆపి ప్రశ్నిస్తాడు అశ్వత్థామ. అప్పుడు ఆ హీరో వచ్చింది ఆ ఖడ్గం కోసమో ఆర్ ఆ శివలింగాన్ని కొల్లగొట్టి కోల్చడానికో కాదు అని అర్థం చేసుకుంటాడు. తను ఇక్కడ వాడు కాదు అని తెలుసుకొని తను ఇక్కడికి రావడం దైవ సంకల్పం, తను ద్వాపర యుగాంతంలో కలియుగం మొదలైన సంవత్సరం నుండి వచ్చాడని అర్థం చేసుకుంటాడు. అలా జనారణ్యంలోకి అశ్వత్థామ తిరిగి వస్తాడు. అది కూడా కేవలం ఆ హీరో కోసం. సో ఆ హీరో కల్కి అవతారమూర్తి అవతారం కాదు, తన అంశ ఆ హీరోలో ఉంది అని గ్రహించిన అశ్వత్థామ ఏదో పెద్ద ముప్పై ఈ ప్రాంతానికి రాబోతుంది, అందుకనే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుల వారు ఇతన్ని పంపించినట్లుగా భావించి తనకు శిక్షణ ఇస్తాడు అశ్వత్థామ. అలా తన ఖడ్గాన్ని ఆయుధాన్ని హీరోకిచ్చి అసురులు అదే ఆ విలన్స్ ని ఎదుర్కోమని ప్రోత్సహిస్తాడు. 6000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ
శ్రీకృష్ణుల వారిచే శపించబడ్డ అశ్వత్థామ ఆ రోజే తను చేసిన తప్పుకి తన నుదుటిపై నుండి ఆ మణిని తీసేసి తనను అక్కడే ఆ శ్రీకృష్ణుల వారు తన సుదర్శన చక్రంతో తల తెంచేసి ఉండొచ్చు. కానీ శ్రీకృష్ణుల వారు అలా చేయరు. చేసిన తప్పుకి శిక్ష ఇస్తూనే ప్రాయశ్చిత్తం కోసం కలిని ఎదిరించే మార్గాన్ని బోధించడానికి ఆ కల్కి అవతార మూర్తికి శిక్షణ ఇవ్వడం కోసం తనను ఇంకా ప్రాణాలతో ఉంచారు అని భావించవచ్చు. అలా కలికి సంబంధించిన ఏ ముప్పైనా వస్తే అశ్వత్థామ ముందుంటారు. అలాంటి ఈ కారణంతోనే తన హీరోకి సహాయం చేస్తారు. ఎందుకంటే ఈసారి ముప్పు ఆ కలి వల్లే ఈ ప్రపంచానికి ఏర్పడబోతుంది కాబట్టి. సో ఆ కారణం వల్లే హీరోకి ఆయన సహాయం చేస్తారు. సరిగ్గా అదే సమయంలో తన వాళ్ళను పోగొట్టుకున్న హీరోయిన్ అసలు తన వాళ్ళని ఎందుకు ఆ విలన్ గ్యాంగ్ తీసుకువెళ్లారు అని కనుక్కోవడానికి ప్రయత్నించి చివరకు ఆ పోర్టల్ దగ్గరకు చేరుకుంటుంది. అంటే ఆ పోర్టల్ ద్వారా వాళ్ళను ఎక్కడికి పంపిస్తున్నారు అని తెలుసుకుంటుంది. అయితే ఎగ్జాక్ట్లీ ఎక్కడికి అనేది అక్కడున్న వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. బట్ వాళ్ళందరూ ఆ రెడ్ కలర్ పోర్టల్ ద్వారా వెళ్లి కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్పృహ కోల్పోయి తిరిగి వస్తున్నారు. అలా తిరిగి వచ్చిన వారిని ఆ ర్యాక్స్ లో జాగ్రత్త పరుస్తున్నారు. అలా కొన్ని వేల మంది మీద ప్రయోగాలు చేసిన తర్వాత చివరకు ఒక డార్క్ అన్నోన్ పవర్ త్రూ దెమ్ వితౌట్ ఫిజికల్ అపీరియన్స్ 2898 AD లోకి త్రూ ఆ పోర్టల్ వస్తుంది. అది కూడా ఆ డార్క్ పవర్ లోని జస్ట్ 1% ఎనర్జీ మాత్రమే. సో ఆ పోర్టల్ నుండి ట్రావెల్ అయి ఇలా వస్తుంది. అంటే కలియుగం పూర్తికాలం 4,32,000 సంవత్సరాలు ఉంటే ఆ డార్క్ పవర్ 4 lakh years AD అంటే ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ నుండి 2898 AD కి త్రూ ఆ పోర్టల్ నుండి వస్తుంది. సో ఆ పవర్ ని హ్యాండిల్ చేసి దాన్ని ఇయర్ 2898 AD లో సంపూర్ణంగా నిర్మూలన చేస్తాడు హీరో. అయితే అది కేవలం 1% పవర్ ఆఫ్ దట్ డార్క్ ఎనర్జీ. మరి దాన్ని పూర్తిగా సంపూర్ణంగా అంతం చేయాలంటే దాని ప్లేస్ కి వెళ్లి యుద్ధం చేయాలి. కానీ యాక్చువల్ గా ఆ హీరోకి ఆ టైం ట్రావెల్ పోర్టల్ దొరికితే తను 6,000 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సింది. కానీ 2898 AD లో ప్రాజెక్ట్ కే పేరుతో జరిగిన దారుణమైన విధ్వంసాలు తనకు ఆ టైం పీరియడ్ లో తోడుగా ఉన్న సన్నిహితులు స్నేహితులు దూరం అవడంతో సమస్త మనుషుల్ని జంతువులాగా చూస్తున్న ఆ క్రూరమైన దారుణాలకు కారణమైన ఆ డార్క్ పవర్ ఎనర్జీని ఎదిరించడానికి 6,000 సంవత్సరాలు వెనక్కి తన టైం లైన్ కి కాకుండా ఏకంగా 4 లక్షల సంవత్సరాలు ముందుకు వెళ్తాడు త్రూ ఆ టైం ట్రావెల్ పోర్టల్. అలా పోర్టల్ త్రూ పాస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. మహాభారతం టైం పీరియడ్ లో 6,000 years సాగే ఒక స్టోరీ అని అన్నప్పుడు వన్ ఆఫ్ ద థీరీస్ లో ఒకటి ఈ థీరీ. ఎక్స్ట్రీమ్ పాస్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ వీడియో చేస్తానని చెప్పాను. కొద్దిగా లేట్ అయింది, సారీ. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.